మా మామయ్య పిల్లలు. కానీ నేను వీళ్ళందరినీ నడిపిస్తున్నాను కదా దేవా, వీళ్ళందరినీ ఇంకా బలంగా చేయి, ఒక్కొక్క విధంగా దేవుళ్ళ వాడబడాలని ఎప్పుడైతే నేను వాడి గురించి నేను ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశాను అద్భుత రీతిగా. అదే దినమున ఈ నవంబర్ 9th ఒక స్పెషల్ అనాయింటింగ్, ఒక స్పెషల్ పవర్, ఒక స్పెషల్ గ్లోరీ, ఒక స్పెషల్ ఒక స్పెషల్ ఫైర్, హల్లెలూయా, ఒక స్పెషల్ అగ్ని నా మీదకి రావడం జరిగింది. హల్లెలూయా, నా మీదకి రావడం జరిగింది. నాకేం అర్థం అవ్వలేదు, ఏంటి ఇంత మంట, వై ఐ ఫీలింగ్ దిస్ మచ్ ఆఫ్ ఫైర్ ఇన్ మై బాడీ, ఎందుకు నేను ఇంత మంటని నేను ఫేస్ చేస్తున్నాను. నేను ఎప్పుడైతే అనుకున్నాను గాడ్ నేను నిన్ను అగ్ని చేత అభిషేకించాను. హల్లెలూయా, నేను అగ్ని చేత అభిషేకించాను. నేను ఎన్ని వాటర్ తాగినా కూడా దాహం పోవట్లేదు. నేను వెళ్ళి ఒక ఏమంటారు ఒక ఐస్లో కూర్చుంటే బాగుంది అనిపిస్తున్నా. ఇంత మండిపోతున్నాను, అంత చేతులు మండిపోతుంది. వాట్ ఈస్ దిస్ లార్డ్, వాట్ ఈస్ దిస్ లార్డ్ అంటే నేను మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి పిలిచాను అనమాట. మా తమ్ముడు పిలిచారు, నాకేం అర్థమవుతుంది కదా, ఇంత అగ్ని నాకు ఇస్తున్నాడు, ఏం అర్థమైంది, నువ్వు వెళ్ళి ప్రేయర్ చేయరా, నా గురించి ప్రేయర్ చేయరా అంటే తను వెళ్ళి ప్రేయర్ చేసినప్పుడు తనకు దేవుడు ఏం బయటపరచాడంటే తన పక్కన తన ఎత్తు ఐస్ తీసుకొచ్చి పెట్టినా కానీ ఐస్ కరిగిపోతుంది, కానీ తన అగ్ని పోదు అని చెప్పాడు. హల్లెలూయా, తన అగ్ని పోదు, ఎందుకంటే అది నా అగ్ని, నేను గ్రహించు అగ్ని, నేను తనలో ఉన్నాను, నా యొక్క శక్తి తన మీద నింపాలని చెప్పేసి దేవుడు బయటపరిచినప్పుడు ఐ వాజ్ రియల్లీ షాక్. సో దాన్ని మొత్తం కూడా నేను నా సాక్ష్యంలో వివరించాను. చాలా ఉన్నాయి పెట్టాను, అవన్నీ నేను వివరించాను. సో ఆ విధంగా ఈ నవంబర్ 9th దేవుడు నన్ను తన అగ్ని అభిషేకంని నేను తీసుకున్నాను కాబట్టి, నేను రిసీవ్ చేసుకున్నాను కాబట్టి, నేను ఈ యొక్క మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు ఈ డే మాత్రమే, ఈ రోజు మాత్రమే నేను ఇనాగ్రేట్ చేయాలని చెప్పేసి ఇదే రోజు నేను నా యొక్క 6 years బ్యాక్ 2019లో నేను ఇనాగ్రేట్ నా మినిస్ట్రీ. సో ఆ విధంగా ఎవ్రీ ఇయర్ ఇలా జరుగుతుంది. బై గాడ్ గ్రేస్, దేవుడు చిత్రం, దేవుని యొక్క కృపను బట్టి ఈ విధంగా దేవాలయంలో ఈ విధంగా నన్ను నడిపించాడు. ఇంకా ఏ విధంగా నడిపించాడు అనేది దేవుని యొక్క ప్రణాళికని నేను అడుగుతా ఉన్నాను. జీవనం నా వల్ల అవుతుందా, నేను చేయగలనా, అది ఉమెన్గా ఎక్కడికి వెళ్ళాలంటే నాకు ఎన్నో డాక్టర్స్ ఉంటాయి, ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కష్టపడి రిస్ట్రిక్షన్ అలాగే మళ్ళీ లోన్లీగా నేనేం చేయగలను అనేసి నేను దేవుడు ఎప్పుడు అడిగానంటే, అడిగినప్పుడు దేవుడు నడుము నేను నడిపిస్తాను. సో ఆ విధంగా చేశాను కాబట్టి ఈరోజు నవంబర్ 9th నేను ఈ విధంగా మినిస్ట్రీ రోజు యానివర్సరీ, హల్లెలూయా, మినిస్ట్రీ యానివర్సరీ